హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను నా ఐఎల్స్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తాను. అసలు ఐఎల్స్ అంటే ఏంటి, అసలు ఐఎల్స్ ఎందుకు రాయాలి, మాస్టర్స్ ప్లాన్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇంకా చాలామందికి డౌట్స్ కూడా ఉంటుంది. అసలు ఐఎల్స్ ఎందుకు రాయాలి, అసలు ఐఎల్స్ అంటే ఏంటి, ఐఎల్స్లో ఏముంటుంది, ఐఎల్స్కి ఎంత టైం పడుతుంది, ఐఎల్స్ స్కోర్ ఎంత వరకు వస్తే బాగుంటుంది, ఏ కంట్రీకి ఎంత యాక్సెప్టెన్స్ ఉంటుంది అనే దానికి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఐఎల్స్ అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఇది అనేది మనకు ఐడిపి వాళ్ళు ఎవ్రీ టైం త్రూ అవుట్ ద ఇయర్ ఈ ఎగ్జామ్ని మనకు కండక్ట్ చేస్తారు. ఐడిపి ఐఎల్స్ వాళ్ళు మనకు వాళ్ళ వెబ్సైట్ ఉంది, అందులోపై మనం లాగిన్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని స్లాట్స్ మనం బుక్ చేసుకోవచ్చు. మనకు ఐఎల్స్కి 2 వేస్లో రాయొచ్చు, పేపర్ బేస్డ్ రాయొచ్చు, కంప్యూటర్ బేస్డ్. యాక్చువల్గా నేను రాసింది అయితే పేపర్ బేస్డ్. ఇందులో ఐఎల్స్లో మనకు 4 పార్ట్స్ ఉంటాయి: లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. మనకు ఐఎల్స్కి మనకు 2 డేస్లో మనం రాయాలి. యాక్చువల్గా ఏంటంటే స్పీకింగ్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన నార్మల్ ఎగ్జామ్ 16th ఏప్రిల్ ఉందనుకో, ఒక 4 డేస్ ముందు, లైక్ 12th ఏప్రిల్ అప్పుడు మనకు స్పీకింగ్ టెస్ట్ ఉంటుంది. అసలు స్పీకింగ్ టెస్ట్లో ఏముంటుంది, స్పీకింగ్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ మన లిజనింగ్, రైటింగ్, రీడింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అసలు స్పీకింగ్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఇది ఒక రూమ్లో ఒక పర్సన్ మనతో పాటు మనకు టెస్ట్ కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన ఇండియా వాళ్ళనే ఉండొచ్చు, వేరే కంట్రీ వాళ్ళనే ఉండొచ్చు. అలా మనకు అలాంటి ఎట్లయినా ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ మనం పోగానే మనకు అక్కడ మన స్లాట్ టైమింగ్స్ ఉంటాయి కదా, మనం టైమింగ్స్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినా సరిపోతుంది. అక్కడ రిసెప్షన్లో వెయిట్ చేయాలి. వెయిట్ చేసేసి ఐ కేమ్ ఫర్ స్పీకింగ్ ఇంటర్వ్యూ అని ఇన్ఫామ్ చేస్తే వి విల్ లెట్ యూ నో అని చెప్తారు వాళ్ళు. నేను పోయింది మాత్రం మన ఇక్కడ లక్డీకాపూల్ దగ్గర నా సెంటర్ ఉండే, అక్కడ నేను వెళ్ళాను. ఎప్పుడంటే ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, బట్ సంథింగ్ 12th ఆఫ్ ఏప్రిల్, రైట్. నా స్పీకింగ్ టెస్ట్ అనేది 12th ఆఫ్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఐ థింక్. అంటే అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఏప్రిలా మే అని తెలియదు, కానీ 12th రోజు కండక్ట్ చేశారు. లక్డీకాపూల్లో మన స్పీకింగ్ సెంటర్ ఉంది. అంటే బంకెట్ హాల్ లాగా ఉంటుంది. లోపల క్లోజ్డ్ సర్ఫేస్లో వాళ్ళు ఒక 2-3 రూమ్స్ ఉంటాయి. అక్కడ పోగానే ఏముంటాయంటే మనకు ఇక్కడ సేమ్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే కంపల్సరీగా వెరిఫికేషన్ అంటే ఉంటుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ అంటే పాస్పోర్ట్ తీసుకుంటారు, బయోమెట్రిక్స్ పాస్పోర్ట్ తీసుకొని మన బయోమెట్రిక్స్ తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్. అసలు మనమా లేదా అని వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసిన తర్వాత మనకు టోకెన్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని, అంటే మన దగ్గర లగేజ్ తెచ్చుకున్నామా లేదా అంటే అక్కడ పెట్టేసి వెళ్ళమని చెప్తారు. ఇలా పోయిన తర్వాత లోపల పోయి కూర్చోవాలి మనం. మనకంటే ముందు వాళ్ళు ఉంటారు. మనకు ఒక అతను అక్కడ వాళ్ళ వర్కర్స్లో ఒక అతను మనకు వచ్చి కెన్ యూ కమ్ ఫర్ దిస్ యువర్ ఇంటర్వ్యూ అని చెప్తారు. ఒక 10 minutes వెయిట్ చేయించిన అక్కడ పోయినా కూర్చున్నా. నార్మల్ ఇక్కడ ఎట్లుంటాయంటే మన క్లోజ్డ్ సర్ఫేస్లో కదా, మనకు ఒకటేసారి ఎట్లా అంటే మనం మొత్తం బయట తిరుగుతుంటాం. ఫ్రెండ్స్తో మనం మాట్లాడడంలో మనకు ఎలాంటి భయం ఉంటుంది. కానీ సడన్గా ఏంటంటే ఒక అన్నోన్ పర్సన్ని క్లోజ్ సర్ఫేస్లో తీసుకోవడం వల్ల మనకు కొంచెం ఫస్ట్లో నేను భయపడ్డా. అసలు ఏం అడుగుతుందో ఏమో, అసలు ఇంత ప్రిపేర్ అయ్యి కూడా అసలు ఏం గుర్తుండట్లేదు అనే కాన్సెప్ట్లోనే అయిపోయినా. పోగానే జస్ట్ నార్మల్గా మనకి ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని, వేర్ డూ యూ లివ్, వాట్ ఆర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లైక్, అంటే డిఫరెంట్ వాళ్ళకు డిఫరెంట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడిగినా నెక్స్ట్ మీ క్వశ్చన్ అక్కడ అసలు మీ డిస్క్రైబ్ అబౌట్ యువర్ విలేజ్ అంటారు. ఇలా అంటే డిస్క్రైబ్ అబౌట్ యువర్ యాక్టివిటీ, వాట్ యూ లైక్ మోస్ట్, విచ్ గేమ్స్ యూ లైక్. ఇలా మనకు కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. నార్మల్గా మనం 1 wordలో కాకుండా అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు అని మేనేజ్ చేసేటట్టు మనం మంచిగా వర్డ్ని ఫ్రేమ్. ఇప్పుడు నా నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ అనిల్ కుమార్ అండ్ యూ కెన్ కాల్ మీ హ్యాజ్ అనిల్ అని చెప్పినా అనుకో ఎంత బాగుంటుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అనిల్ అంటే ఇలా, అంటే మనం ఏది చెప్పినా కానీ ఎలాబరేట్ చేసి చెప్పాలి. అండ్ వేర్ డూ స్టే అంటే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ద విలేజ్ లైక్ నేమ్ రాజన్ తండా, ఇట్ ఈస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ నిర్మల్ అండ్ ఇన్ తెలంగాణ స్టేట్, లైక్ దట్. అంటే ఏ చెప్పినా కానీ మనం దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పడం వల్ల అంటే హీ కెన్ ఎక్స్పాండ్ సంథింగ్ అనే వాళ్ళు ఎక్స్పెక్ట్కి వస్తారు. నువ్వు ఏది చెప్పినా సింపుల్ వర్డ్స్ చెప్పినావు అనుకో, వీడికి ఏం తెలియదు అసలు ఎందుకు. అంటే మనం పోయేది వేరే కంట్రీకి కదా, ఏది చెప్పినా కానీ మనకు అర్థం అవ్వాలి. అలా మనం ప్రిపేర్ అవడం వల్ల మనకు
అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే మనకు అరే ఈ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఈ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ లైక్ యూ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అని అన్నట్టు. అంటే మనం ఏదో ఫారెన్ స్లాంగ్లోనే మాట్లాడనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. అంటే జస్ట్ ఇతనికి అర్థమవుతుందా, ఇతను గట్టిగా మాట్లాడగలడా అనే కాన్సెప్ట్లో వాళ్ళు చెక్ చేస్తారు. దీని తర్వాత మనకు పార్ట్ 2. ఐఎల్స్లో ఎట్లా అంటే 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఫస్ట్లో ఏంటంటే నా ఇంట్రడక్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2 అనేది మనకు క్యూ కార్డ్ ఇస్తారు. క్యూ కార్డ్ నాకు ఏమి ఇచ్చిందంటే డిస్క్రైబ్ ద సిచ్యువేషన్ విచ్ యూ హ్యాడ్ ఎంజాయ్డ్ మోస్ట్ యువర్ స్కూల్ డేస్ అన్నాడు. ఈ సిచ్యువేషన్ గురించి నేను 2 minutes మాట్లాడింది. ఆమె టైమర్ ఆన్ చేస్తుంది. టైమర్ అవగానే ఆమె ఇట్లా మనకు నాప్ చేస్తుంది. అరే మనకి ఇట్లా యూ కెన్ స్టాప్ అని చెప్పిస్తుంది. 2 minutes ఏం చెప్పాలంటే ఇప్పుడు నేనేం చెప్పిన అంటే నార్మల్ నా స్కూల్ డేస్ ఎలా ఉండేను. ఐ వాజ్ స్టడీ ఇన్ సో దిస్ ప్లేస్ ఇన్ స్కూల్. ఐ హ్యావ్ ఎంజాయ్ లాట్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ దిస్ డేస్ విత్ మై అండ్ ప్లేడ్ దిస్ గేమ్స్ అండ్ ఇన్ మై చైల్డ్హుడ్ డేస్ ఐ యూజ్ టు ప్లే దిస్ గేమ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్ అని అంటూ మనం ఎక్స్పాండ్ చేస్తూ మన ఓన్ వేలో ఒక 2 minutes వరకు చెప్పడం వల్ల అంటే వాళ్ళు ఇందులో మనం ఏమేమి యూస్ చేయాలి అనేది మనం ప్రిపేర్ అవ్వచ్చు. మనకు యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. దాని ద్వారా మీరు చాలా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇది అనేది మనకు నార్మల్గా ఒక పర్సన్ ర్యాండమ్గా ఒక టాపిక్ ఇస్తే ఇన్ ద స్పాంటేనియస్ దాన్ని మాట్లాడుతుందా లేదనే కాన్సెప్ట్ కోసం వీళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ ఏంటంటే మనకు ఫాలో అప్ క్వశ్చన్స్ పార్ట్ 3. ఇప్పుడు చైల్డ్హుడ్ డేస్లో హౌ యూ ఎంజాయ్డ్, వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ చైల్డ్హుడ్ డేస్ అండ్ ప్రజెంట్ డేస్. అసలు అప్పుడు ఎట్లా అంటే ఎలాంటి టెక్నాలజీ లేకుండా ప్రశాంతంగా ఆడుకున్నాడు. ఇప్పుడు అంటే టెలిఫోన్స్ వచ్చేసినాయి, మనం ఆ డిఫరెన్స్ చెప్పచ్చు. ఇఫ్ యూ వై డోంట్ యూ లైక్ టుడేస్ జనరేషన్ అని ఇలాంటి క్వశ్చన్స్. అంటే దాంట్లోకి వెళ్ళి మనకు డిఫరెంట్ ఫాలో అప్ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. అలా మనం ఎవ్రీథింగ్ అనేది మంచిగా క్లియర్గానే వాళ్ళకి ఎలాంటి డౌట్ లేకుండా చెప్పాలి. అంటే మనం కొందరు ఏం చేస్తారంటే ఏదో భయపడుకుంటా టైంలో చెప్పేద్దాంలే అని అనుకుంటే మన స్కోర్ పైన ఇంపాక్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా చెప్పడం వల్ల మనకు సింపుల్గా మనది ఐఎల్స్ స్పీకింగ్ అనేది అయిపోతుంది. ఇది 4 days ముందు అనేది జరిగిన టెస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఆన్ ద టెస్ట్ డే మనకి వీళ్ళు ఏంటంటే స్పీకింగ్ టెస్ట్లో ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని స్లిప్తో పాటు మన మెయిన్ పాస్పోర్ట్ అయితే కంపల్సరీ, పాస్పోర్ట్ స్లిప్ 2 తీసుకొని నేను 12 అని చెప్పినా కదా, 16th రోజు నాకు ఆ టెస్ట్ ఉండే. సేమ్ అది మేము అక్కడ ఉన్నప్పుడు ఆర్టిస్ట్ క్లాస్లో ఉంటుండే. అక్కడ నుంచి ఒక 1-2 kilometers ఉంటుండే. నేను మార్నింగ్ టైం ఎవరు నడుచుకుంటా పోతారు కానీ ఆ టైంలో నేను ర్యాపిడో బుక్ చేసుకుని పోయినా. మీరు కూడా అంటే ఇది మన చేతిలో ఉండదు, వాడే అలొకేట్ చేస్తాడు సెంటర్లో. నెక్స్ట్ అసలు లిజనింగ్లో నెక్స్ట్ డే చెప్పినాం కదా ఆల్రెడీ మనం ప్రాక్టీస్ మనకు తెలిసిందే. ఇది రీడింగు, రైటింగు, లిజనింగ్. లిజనింగ్ తెలిసిన 4 sections ఉంటాయి. Section 1, Section 2, Section 3, Section 4. ఈ సెక్షన్లో ఎంత మనకు 10 questions ఉంటాయి. ఆల్రెడీ మీరు చాలామంది ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది లిజనింగ్ అసలు ఏంది, లిజనింగ్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి. 10 questions ఉంటాయి. ఆడియో అనేది నార్మల్ స్పీడ్లో ఉంటుంది. ఇయర్ఫోన్స్ వాళ్ళే ఇస్తారు. పోగానే వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఒక దగ్గర కూర్చోబెడతారు. మనము ఎలా అయితే మన బిడ్ ఎగ్జామ్స్ కానీ 10th exams కానీ రాస్తామో అలానే ఆ ఫార్మాట్లో అందరినీ వెరిఫికేషన్ చేసి లోపల మన అందరినీ ఒక రూమ్లో హాల్లో కూర్చోబెడతారు. కానీ ఈ హాల్లో ఏంటంటే ఒక స్క్రీన్ ఉంటుంది మధ్యలో, ఆ స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ రోస్లో 2 members కూర్చోవాలి. ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్లో కూర్చున్న తర్వాత మనకు హెడ్ఫోన్స్ ఇస్తారు. అవి కనెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఆడియో ప్లే చేసి క్యాన్ చెక్ యువర్ ఆడియోస్ అంటారు. ఆడియోని సెట్ చేసుకొని కూర్చోవాలి. తర్వాత వాళ్ళే వస్తారు, బుక్లెట్ ఇచ్చిపోతారు. అంటే నేను రాసింది నేను చెప్పా కదా 2 types ఉంటాయని, పేపర్ బేస్డ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. నేను పేపర్ బేస్డ్ రావడం వల్ల వాళ్ళు నాకు బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్ తీసుకోవాలి. ఆడియోస్ ప్లే అవుతుంటాయి. మనం ఎవ్రీ 1 to 10 questions వరకు ఫస్ట్ ఆడియో ప్లే అవుతుంది. ఫస్ట్ 1 to 5 వరకు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 ఇలా మనం 6 స్పీకింగ్లో ఫస్ట్ సెక్షన్ 1 some wordsలో, సెకండ్ సెషన్ some word 2x 1.5 something, నెక్స్ట్ 3ది 2, నెక్స్ట్ 10 2.5xలో ఈ స్పీడ్లో ప్లే అవుతుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేసి లిజనింగ్ అంత టఫ్ అని అనలేను, బట్ కొంచెం ఇక మనం ప్రాక్టీస్ చేసి ఎఫర్ట్ పెట్టి ఉంటే వాళ్ళకు సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత మాకైతే రైటింగ్ టెస్ట్ ఉండే. రైటింగ్ టెస్ట్లో అంటే పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఒకటి passage 1, passage 2 అని. ఫస్ట్ దాంట్లో అయితే మ్యాప్స్ ఏమైనా రావచ్చు. దాని గురించి చూసి ప్రాక్టీస్ చేసినాం. మేము ప్రాక్టీస్ చేసిన ఏదో కన్ఫర్మ్ ఇది వచ్చింది చూసి కరెక్ట్గా దాని గురించి ఎలాబరేట్ చేసి రాసేసిన. సెకండ్ అయితే రైట్ ఇన్ యువర్ ఓన్ వేస్ అబౌట్ సంథింగ్, ఒక టాపిక్ ఇచ్చాడు. దాని గురించి మేము వర్డ్స్ లిమిట్ ఉంటుంది, 250 words సంథింగ్ రేంజ్లో రాయాలి. మనం బుక్లెట్ ఇక్కడ కూడా మన పేపర్లో అయిపోతే ఇంకో పేపర్ వాళ్ళు ఇస్తారు, అలా రాసేయచ్చు. దీంతో మన సెకండ్ అయిపోయింది.
ఫస్ట్ లిజనింగ్, తర్వాత రైటింగ్. ఏంటంటే లాస్ట్ది హైలైట్ టాస్క్ ఇప్పుడు ఇది రీడింగ్లో 3 ప్యాసేజెస్ ఉంటాయి. అసలు ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది కానీ మనం వెతికేసి రాయాలంటే టైం సరిపోదు. అసలు టైం అనేది 60 మినిట్స్ ఉంటుంది. మనకి ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇప్పుడు వాటికి ఏంటంటే ఆ టైంలో ఆడియో ప్లే అయిపోతుంది, ఆడియో టైమింగ్ వరకు అయిపోతుంది. ఇంకా ఇందులో హైలైట్ ఏంటంటే రైటింగ్లో వాడు మన 2 రైటింగ్ రీజనింగ్ కలిపి దానికి కూడా ఫస్ట్ 1 అవర్ ఇస్తాడు. అది ఎంతైనా మనం రాసేది కదా అయిపోతుంది. కానీ ఇక్కడ రీడింగ్స్ వచ్చేసరికి ప్యాసేజ్లు ఉంటాయి కదా, ప్యాసేజ్ రీడ్ చేసి క్వశ్చన్ అర్థం చేసుకొని రాసే వరకు అంటే అమ్మ బాబు అనిపిస్తుంది. ఎందుకంటే రీడింగ్ కోసం ఆసాద్ యాకూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. అతను కానీ కొంచెం పాకిస్తాన్ యూట్యూబర్, అతను బాగానే చెప్తాడని అతన్ని ఫాలో అవుతుండే. చాలా రీడింగ్ ట్రిప్స్ ఫాలో అయినా కానీ రీడింగ్లో మాత్రం 5.5 వచ్చినాయి నాకు. అసలు ఎట్లా అంటే కొన్ని ప్యాసేజ్ చేసేటప్పుడు మనం కొన్ని ఆన్సర్స్ దొరకవు, ఆన్సర్స్ అక్కడనే కనిపించినట్టు ఉంటాయి కానీ చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అలా నేను చాలా వెతికి ట్రై చేసినా కానీ మనకు రీడింగ్ అంత రాలేదు. అది బుక్ కావడం వల్ల మళ్ళీ ఇంకోసారి కూర్చొని పీటీ ప్రిపేర్ అయ్యి పీటీ రాయడం జరిగింది. ఇలా మనం ఐఎల్స్ని రాయొచ్చు. అంటే ఐఎల్స్ అనుకున్నంత టఫ్ అని కాదు, ప్రాక్టీస్ చేస్తే ఎవడైనా రాసేయచ్చు. ఇట్లా మా ఫ్రెండ్ విష్ణు అని ఉంటాడు, అతనికి మంచిగానే 6.5 ఓవరాల్ వచ్చింది. ఫస్ట్ టైం అతను కూడా పోయింది కానీ సెకండ్ అటెంప్ట్లో వచ్చింది. అంటే ఏదైనా కాదు, ఏ ఎగ్జామ్ అయినా కాదు, ఫారెన్ పనికి వచ్చేది. అట్లా మనం కొంచెం ఎఫర్ట్ పెడితే రాయొచ్చు. ఇప్పుడు ఐఎల్స్ని అయితే ఆస్ట్రేలియా, యూఎస్ఏ అండ్ యూకే కూడా కొందరు రాసేస్తారు చాలామంది. కానీ మెయిన్గా అయితే ఆస్ట్రేలియాకి అయితే ఐఎల్స్ అయినా రాయొచ్చు, లేకుంటే పీటీ అయినా రాయొచ్చు. ఇప్పుడు కంపారిటివ్లో అంటే ఎవరి బేస్ వాళ్ళకు ఉంటాయి కదా. నాకైతే ఐఎల్స్ డిఫికల్ట్ అనిపించింది, పీటీ రాశాను, మంచి స్కోర్ వచ్చింది. ఇలా మీరు కూడా మీ ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే కొంచెం గట్టిగా కూర్చొని మంచిగా ప్రిపేర్ అయ్యి రాయడం వల్ల మీకు మంచి స్కోర్స్ అనేవి వస్తుంది. కానీ నేను చెప్పాలంటే నాకైతే 17K బొక్క అయినాయి అనుకోండి, అది యాజ్ యూజువల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.